హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బజ్జీ. అదేనండి, మిరపకాయ బజ్జీ. కారం కారంగా ఈ వర్షాకాలంలో, చలికాలంలో సాయంత్రం వేళ ఇవి వేసుకుంటే సూపర్గా ఉంటుంది కదండి. సాయంత్రం పూట పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి మనం రెడీ చేసి పెడితే ఈ బజ్జీని హాయిగా కడుపు నిండా తింటారు. ముందుగా ఒక పావు కేజీ మిరపకాయలు తీసుకొని ఎదరు కొన కొంచెం కట్ చేసుకొని చాకుతో కానీ కత్తెరతో కానీ అలా కట్ చేయండి. అన్నిటికీ అలా ఘాట్లు పెట్టిన తర్వాత ఇప్పుడు కొద్దిగా వాము, శనగపిండి కలిపి దాంట్లో వేయండి. మిరపకాయ అలా కట్ చేయటం వల్ల మనకి ఈ పిండి పెడతానికి ఈజీగా ఉంటుంది. తర్వాత వేయించుకున్న తర్వాత కూడా ఉల్లిపాయ పెట్టుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. అందువల్ల అలా కట్ చేయండి. ఇంకోటి ఏంటంటే, మన ఇంట్లో పెద్ద పెద్ద బాండీలు ఉండవు కదండి. మన బాండీలో ఈ మిరపకాయలు అంత పొడవుగా ఉంటే పట్టవు కాబట్టి ఇది కూడా ఉపయోగపడింది మనకు అలా కట్ చేయటం కూడా. ఇలా వాము పిండి పెడతాం వల్ల ఆ వాము జారిపోకుండా ఈ పిండి దానికి బేస్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, ఇది శనగపిండితో వేసుకున్న బజ్జీలు కదండి. వాము వాడుకుంటే మనకి కడుపు ఉబ్బరం లేకుండా కూడా ఈజీగా అరిగిపోయేది. తరువాత 1 కప్పు శనగపిండి, 1 కప్పు బియ్యపిండి, 1 స్పూను కార్న్ఫ్లోరు, కొద్దిగా ఉప్పు, సోడా ఉప్పు తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిపి చక్కగా ఆ గిన్నెకేసి అలా కొడతా ఉంటే బాగా కలుస్తుంది. పిండి ఉండలు లేకుండా నీట్గా మనకి పిండి స్మూత్గా రెడీ అయిపోయింది. తర్వాత ఆయిల్ పెట్టుకొని ఒక్కొక్క బజ్జీ మిరపకాయని దాంట్లో ముంచి తీయండి. ఎలా అంటే పిండి దాని మీద నిలబడే అంత చక్కగా ఉండాలి, అంతేగాని జారిపోయేటట్టు ఉండకూడదు. 2 బజ్జీలు వేసుకొని సిమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేసుకోండి. అప్పుడే బజ్జీ మిరపకాయలు లోపల వరకు వేగుతాయి. ఇంకో విషయం ఏంటంటే, ఒక్కొక్క బజ్జీ మిరపకాయ చాలా మందంగా ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, ముందే మిరపకాయల్ని 1 నిమిషం పాటు నూనెలో వేపి తీసుకోండి. అప్పుడు మీకు లోపల బజ్జీకాయ ఉడికిందా లేదా అన్న అనుమానం కూడా ఉండదు. ఎందువల్లంటే, బయట బండి మీద వేసే వాళ్ళ పెద్ద పెద్ద బాండీలు ఉన్న హీటు మన చిన్న బాండీల్లో ఉండదు కదండి. అది తేడా. ఇప్పుడు చూసారా, మన బజ్జీలు రెడీ అయిపోయినాయి. వీటిల్లో ఇప్పుడు మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు పెట్టుకుందాం. బయట బండి మీద అనుకోండి, తను ఇచ్చినన్ని ఉల్లిపాయలతోనే మనం సరిపెట్టుకోవాలి. కానీ మన ఇంట్లో అనుకోండి, మనకి ఎన్ని ఉల్లిపాయలు కావాలంటే అన్ని ఉల్లిపాయలు మనం వాడుకోవచ్చు. కొంతమంది బజ్జీలతో ఉల్లిపాయలు ఎక్కువ తీసుకోవటం ఇష్టపడతారు. ఈ ఉల్లిపాయలు పెట్టుకున్న తర్వాత చక్కగా 4 నిమ్మకాయలు రసం తీసి దాంట్లో ఉప్పు, కారము కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ నిమ్మకాయ పులుసును కూడా ఈ బజ్జీల మీద వేసేసుకొని ఫ్రెష్ కొత్తిమీర వేసేసుకుంటే మన బజ్జీలు వేడిగా రెడీ అయిపోయినాయి. బయట బండి మీద కొనుక్కున్న దానికన్నా మనం ఇంట్లో తయారు చేసుకుంటే టేస్టీ, అదే హెల్దీ కూడాను. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భారతీయ హోమ్ చెఫ్ ఛానల్ని సపోర్ట్ చేయండి.